మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ప్రజలు దేవుడిలా ఎందుకు చూస్తున్నారు? భారత చరిత్రలో అమరనామం చెక్కించుకున్న మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయనను సాధారణ రాజు లేదా యోధుడిగానే కాకుండా ప్రజలు దైవసమానుడుగా ఎందుకు భావిస్తున్నారంటే అందుకు అనేక కారణాలున్నాయి. 1. హిందూ ధర్మ రక్షకుడిగా నిలిచినవాడు. శివాజీ మహారాజ్ కాలంలో భారతదేశం ఎక్కువ భాగం ముస్లిం సుల్తానులు, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, హిందువులపై అణచివేతలు జరిగాయి. అటువంటి సమయంలో శివాజీ హిందవ ధర్మోద్ధారకుడుగా అవతరించి ఆలయాలను రక్షించాడు, సన్యాసులు, పండితులకు గౌరవం ఇచ్చాడు. ఇది ఆయనను ప్రజల కళ్లలో దేవుడిలా నిలబెట్టింది. 2. ప్రజల కోసం రాజ్యం. ఆయన రాజ్యం అంటే రాజుకి స్వంతం కాదు, అది ప్రజల కోసం అనే ఆలోచనతో పాలించాడు. పన్నులు ఎక్కువ వేయలేదు, రైతుల కష్టాన్ని అర్థం చేసుకున్నాడు. రాజ్యంలో శాంతి, సమానత్వం కోసం కృషి చేశాడు. ప్రజల క్షేమం కోసం బ్రతికే రాజును ప్రజలు దేవుడిలా భావించారు. 3. న్యాయం, నీతి పరిపాలన. శివాజీ పాలనలో న్యాయం, ధర్మం, సత్యం ముఖ్యమైనవి. సైన్యంలో కూడా ఆయన కఠినమైన నియమాలు పెట్టాడు. మహిళల గౌరవం కాపాడాలి, పౌరులను ఇబ్బంది పెట్టకూడదు. ఈ నైతిక విలువలతో ఆయన ఒక ఆదర్శ పరిపాలకుడుగా నిలిచాడు. 4. మహాధైర్యశాలి, వ్యూహకర్త. శివాజీ గెరిల్లా యుద్ధ పద్ధతిని మొదటగా వినియోగించాడు. కొద్ది మంది సైన్యంతోనే శక్తివంతమైన మొఘలులను ఎదుర్కొన్నాడు. అనేక కోటలు నిర్మించాడు, సముద్ర నౌకాదళం ఏర్పాటు చేశాడు. తన ధైర్యం వల్ల ప్రజల హృదయాల్లో అపరాజితుడుగా నిలిచాడు. 5. మాతృభక్తి. శివాజీకి తన తల్లి జిజాబాయి పట్ల ఉన్న గౌరవం అపారమైనది. ఆయనను చిన్నప్పటి నుండే భగవంతుని భక్తి, ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరేపించింది. తల్లిని దేవతగా భావించి గౌరవించడం వల్ల ప్రజలు ఆయనను మాతృభక్తుడైన మహానుభావుడుగా చూశారు. 6. హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షకుడు. శివాజీ ఎప్పుడూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాడు. విదేశీ ప్రభావాన్ని తగ్గించి దేశభక్తిని పెంపొందించాడు. భక్తి, ధర్మం, సంస్కృతి కలిసిన రాజు దేవుడిగా గౌరవించబడతాడు. 7. ప్రజలలో విశ్వాసం నింపినవాడు. ఆ కాలంలో ప్రజలు దాస్యబాధలో ఉండేవారు. శివాజీ మహారాజ్ వారిలో స్వాతంత్ర్యం, ధైర్యం, గౌరవం అనే 3 విలువలను మళ్లీ ప్రేరేపించాడు. ఆయన పేరు వినగానే ప్రజలలో ఆత్మవిశ్వాసం పెరిగేది. ప్రజలకు ఆశ ఇచ్చిన రాజును వారు దేవుడిగా భావించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం రాజు కాదు, ఆయన ఒక రాజధర్మానికి ప్రతీక, హిందూ ధర్మానికి రక్షకుడు, ప్రజల హృదయాలను గెలిచిన వీరుడు. ఆయన జీవితం ధైర్యం, న్యాయం, భక్తి, దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. అందుకే ప్రజలు ఆయనను ఇప్పటికీ దేవుడిలా ఆరాధిస్తారు. శివాజీ మహారాజ్కి జై అంటూ ఆయనను స్మరిస్తుంటారు.